హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అయితే కెమెరా అయితే బుక్ చేసాము. సెకండ్కి అయితే బుక్ చేసాము. ఈరోజు 6th డేట్ వచ్చేసి ఈరోజు అయితే మన కెమెరా రావడం అయితే జరిగింది. సో ఇది మన కెమెరా అయితే బుక్ చేసాము. సో మీకు చూసుకున్నట్టయితే దగ్గరికి చూపెడతాను. ఎక్కడి నుంచి వచ్చింది కూడా మీకు క్లారిటీగా కనబడుతూ ఉంటుంది, చూడండి. సో ఇది కెమెరా అయితే మనకైతే వీడియో కెమెరా అనేది మనము లైవ్ కెమెరా అనేది కావడానికి అనేది బుక్ చేసాము. ఫ్రంట్ వ్యూ కోసము, రేర్ వ్యూ కోసం అనేది బుక్ చేసాము. అదేవిధంగా చాలామంది లెగ్స్ దగ్గర పెడల్ వ్యూ అని అందరూ కామెంట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం అనేది ఇన్స్టాగ్రామ్లో అయితే మనం చూసి మొబైల్స్ ఇది వ్యూ కథం మొబైల్స్ అనే ఒక మొబైల్ షాప్ వాళ్ళు మనకు తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పార్సల్ ఓపెన్ చేసే ముందు మనకు వీడియో తీస్తూ ఈ ఓపెన్ అనేది చేయమని చెప్పారు. కాబట్టి ఇది ఓపెన్ చేయడానికి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్క ఏదైతే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి కానివ్వండి, యూట్యూబ్ నడిపే వాళ్ళకి కానివ్వండి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకటే కాదు, ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళ దగ్గర కెమెరాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకు పార్సల్ రావడం జరిగింది, మార్నింగ్ రావడం జరిగింది. ఇప్పుడైతే ఈ పార్సల్ని అయితే మనం ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేస్తానికైతే ప్రస్తుతానికి మన దగ్గర కత్తులు కటార్లు అయితే లేవు. లైక్ మన దగ్గర ఉన్న పెన్ను ఆయుధంతో మనం అయితే బుక్ చేద్దాం, అదేది కట్ చేద్దాము. మీకోసం, ఎందుకంటే మనము డ్రైవింగ్ చేసే విధానము ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క వీడియో అయితే షేర్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరు పెడుతున్నాను. కానీ అది ఓన్లీ మొబైలే. నాకు ఫోన్ రావడం వల్ల కూడా కెమెరాస్ కూడా సరిగ్గా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. సో దానికోసం అనేది మన కెమెరా అయితే బుక్ చేసాము. సో అదేవిధంగా మనకేమైనా గిఫ్ట్ కూడా ఇస్తారేమో అని అనుకున్నాను, కానీ ఇవ్వలేదు. దీన్ని వీడియో అనేది మనము ఫార్వర్డ్ చేద్దాము. నాకైతే కెమెరా అయితే ఓకే అనిపిస్తుంది. ప్రతి ఒక్క వీడియో కూడా మనం ఓపెన్ చేసి అయితే పెట్టడం జరుగుతుంది. వీడియో డ్రైవింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటుంది, వ్యూ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ కెమెరా ద్వారా కూడా మనము ఓపెన్ చేసి, అంటే ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఇది మరి జెన్యూనా కాదన్నది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఓపెన్ అయితే చేస్తున్నాము. ఓపెన్ చేసిన తర్వాత కెమెరా, ఇప్పుడు ఏదైతే కెమెరా అయితే మనం బుక్ చేసామో 3 కెమెరాస్ అండి, 2 లెన్స్ కెమెరా. సో 2 లెన్స్ కెమెరాలో మనకు చూసుకున్నట్టయితే ఈ కెమెరా వచ్చేసి మనము ఓపెన్ చేస్తున్నాను. ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని డిస్టర్బెన్స్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ రిటర్న్ పెట్టినప్పుడు వాడు క్యూఆర్ అడుగుతాడు. ఎందుకంటే సిఓడి కింద మనము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాము. సో ఒకవేళ కొన్ని ఫోర్జరీ జరుగుతూ ఉంటాయి, అంటే వితౌట్ మనకు రావడం అయితే జరిగింది పార్సల్. ఇదే పెన్ తోటి మనము ప్రతి ఒక్క కస్టమర్తో సిగ్నేచర్ అయితే చేయించుకుంటాము. ఎందుకంటే మనసు ఉంటే మార్గం ఉంటుందన్న ఒక సామెతతోటి మనమైతే చేస్తున్నాము. సో లోపల ఎట్లాగో మామూలు ప్లాస్టర్లే ఉన్నాయి, బయట అయితే బందోబస్తు ఇచ్చిండు. సో ఈ మొబైల్ షాప్ ఏదైతే మొబైల్ షాప్ ఉందో, మొబైల్ షాప్ పేరు ఏం పేరు అబ్బా, నేను మర్చిపోయినా. అవ్యూకటం మొబైల్స్. మీరు చూసుకున్నట్టయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. డాష్ క్యామ్, కార్ బొమ్మ కూడా ఇచ్చాడు కాక. ఇలా అంటే మనకి ఫోటోలో ఉన్నట్టు ఉంటుందా లేదా అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనకి స్క్రీన్ ఇచ్చాడు, ఫ్రంట్ అండ్ 180 degrees రేర్ కెమెరా ఇచ్చాడు రొటేటింగ్ది. దానికి సంబంధించి ఇంకో కెమెరా కూడా లెన్స్ ఏదైతే ఉందో ఆ వైఫై, అంటే S2 వైఫై 1999 అని ఇచ్చింది. ఇక్కడ మనకు 1080 దీని కోడ్ వచ్చేసి బ్లాక్ బాక్స్ ట్రాన్స్ఫరింగ్ రికార్డెడ్ అని ఇచ్చిండు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కార్ బొమ్మ కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే
సో దీని అయితే ఓపెన్ చేస్తున్నాను మీకోసం అనేది ఈ వీడియో ఓపెన్ చేసి మరి చేస్తున్నాను. చూడండి, చూసుకున్నట్టయితే ఈ కెమెరా అనేది మనము ఆన్లైన్లో చూసి అయితే బుక్ చేస్తున్నాను. సో ఇది జెన్యూనా కాదన్నది ఇప్పుడు మనం ఈ ఓపెన్ చేసి చూస్తాను. మీ ముందట మీతోనే షేర్ చేసుకుందామని అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. సో చూద్దాం. మొత్తానికైతే ఉడకవస్తుంది. ఓపెన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్లోనే మనకైతే కెమెరా రావడం జరిగింది. వ్యూ కెమెరా అయితే రావడం జరిగింది. 180 డిగ్రీస్ అన్నారు. 180 డిగ్రీస్ కూడా రొటేట్ అవుతూ ఉంది. చూడండి, ఫ్రంట్కి కానివ్వండి బ్యాక్ కానివ్వండి రొటేట్ అవుతూ ఉంది. అదేవిధంగా దీనికి స్క్రీన్ కూడా ఇచ్చాడు. స్క్రీన్ కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా దీనికి ఫ్రంట్ కెమెరా కూడా ఇక్కడ మనకు స్టిక్కర్తో సహా ఉంది. కెమెరా వచ్చేసి ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే జెన్యూన్గానే అనిపిస్తుంది. మ్యాక్సిమం వైఫై FHD 1080p వైఫై అని ఉంది. సో దీనికి అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కెమెరా అనేది ఉంది. అవుట్ సైడ్ ఒకటి ఉంది, ఇన్సైడ్ ఒకటి ఉంది. ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మనకు మెయిన్గా ఇది మనకు బ్యాక్ కెమెరా కోసం అనేది యూజ్ చేస్తాము. అంటే బ్లాక్ గ్లాస్ కోసం మనం వెనుక నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది రివర్స్ చేసుకునేటప్పుడు మనకు ఏ వెహికల్ ఉందనేది తెలియడానికి అనేది కూడా ఒకటి కెమెరా అయితే ఇచ్చాడు. సో ఈ కెమెరా వచ్చేసి నేను బ్యాక్ సైడ్ కాకుండా ఇక్కడ పెడల్ వ్యూ దగ్గర ఫిట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో పెడల్ వ్యూ దగ్గర ఫిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనము ఇక్కడ మనకు ఒక మాన్యువల్ బుక్ ఇచ్చాడు. ఈ మాన్యువల్ బుక్లో మనము మొత్తం క్లియర్గా చదివిన తర్వాతనే ఫిట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అదేవిధంగా దీనికోసము మనకు ఒక సిపిన్ ఛార్జర్ కూడా ఇచ్చారు. సిపిన్ ఇస్తే మనకు ఒకవేళ ఛార్జర్ కేబుల్ ఖరాబ్ అయినా కానివ్వండి ఇంకో ఛార్జర్తోనే పెట్టుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ ఛార్జర్ కేబుల్ అనేది మనకు బయట కూడా సి కేబుల్ దొరుకుతుంది, కాకపోతే ఛార్జర్ దొరకదు. దానికి మనం ఆల్టర్నేట్ ఛార్జర్ పెట్టుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే దీనికి సంబంధించిన ఏదైతే మనం కెమెరా పెడతామో దానికి హోల్డర్ కూడా ఇచ్చారు. అంటే గ్లాస్కి ఫిట్ చేసుకోవడానికి హోల్డర్ కూడా ఇచ్చారు. ఈ హోల్డరు అండ్ ఛార్జర్ బ్యాక్ కెమెరా కోసము, అదేవిధంగా ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనము ఫస్ట్ ఈ మాన్యువల్లో చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఇది ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫిట్ చేసేటప్పుడు కూడా మీకు ఒక ఫుల్ వీడియో అనేది తీస్తాను. సో ఖచ్చితంగా మా యొక్క వీడియోస్ చూడడానికి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ఇట్లాంటి కెమెరాస్ ఫిట్ చేసినట్టయితే మీ కెమెరా ఫొటోస్ కూడా మా దాంట్లో షేర్ చేయవచ్చు. కెమెరా ఫోన్ అది ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు కూడా మీరు షేర్ చేస్తే బాగుంటుంది. అంటే నేను కూడా ఇప్పుడు ఎందుకంటే తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో చూసి తీసుకున్నాను ఈ పేజ్. సో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్లో చూపెడతాను నేను.